హలో ఎవరివన్ అందరూ బాగున్నారా? ఈ 16 Pro మ్యాక్స్ని అయితే నేను ఆల్మోస్ట్ 40 డేస్ నుంచి అయితే యూజ్ చేస్తున్నా. మీరు 16 Pro మ్యాక్స్కి సేమ్ ఇదే రివ్యూ అయితే కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే స్క్రీన్ ఇంకా బ్యాటరీ లైఫ్ తప్ప వేరే చేంజెస్ అయితే ఏం లేవు. లాస్ట్ టైం లాగా 5x డిజిటల్ జూమ్ ఇలాంటివి లేకుండా అయితే లేవు. సేమ్ అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. మనకి ప్రో మ్యాక్స్కి చేంజెస్ వచ్చేసి స్క్రీన్ ఇంకా బ్యాటరీ ఒకటే. సో మిగిలినవన్నీ సేమ్ అన్నమాట. మెయిన్గా ప్రోస్లో పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు, కానీ మీరు నాన్ ప్రో వేరియంట్ చూసుకుంటే మాత్రం చాలా పెద్ద అప్గ్రేడ్ అని చెప్పుకోవాలి నాన్ ప్రో వేరియంట్స్లో. సో మీరు కనుక నాన్ ప్రో వేరియంట్ రివ్యూ చూడకపోతే పైన కార్డ్స్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ ఇస్తా. సో మీరైతే అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఇంకా దీనిలో ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు ఇది ఎవరికి సెట్ అవుద్ది, ఎవరు తీసుకోవాలి? మీ దగ్గర 15 Pro Max ఉంటే దీనికి అప్గ్రేడ్ అవ్వాలా? ఎవరికి ఏ సిరీస్లో ఉన్న వాళ్ళు అప్గ్రేడ్ అయితే బెటర్? ఇవన్నీ అయితే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడదాం. మీరైతే ప్రోస్ చూసి వెళ్ళిపోకండి, కాన్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నాకు చూడగానే నచ్చిన విషయం ఏంటంటే డిజైన్ ఇవన్నీ కాదు, నాకైతే ప్రైస్ కొంచెం తగ్గిందనమాట. సో 10,000 అయితే తగ్గింది. ఆల్మోస్ట్ ఆల్ మనం చూసుకుంటే 15 Pro Max కన్నా కూడా ఇది 10,000 తక్కువకి అయితే వస్తుంది ప్రో వేరియంట్స్లో. 15 Pro ఇంకా 15 Pro Maxకి 10,000 అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు. డిస్కౌంట్ కాదు, డైరెక్ట్ తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఐఫోన్స్ అన్నీ మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అవుతున్నాయి అనమాట. సో 10,000 అయితే తగ్గించారు. అంటే ఇంకా తగ్గించవచ్చు, మరి ఏమో 10,000 తగ్గించారు. సో అదొకటి కొంచెం బెస్ట్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ ఇంకేమనిపించింది అంటే నాకు దీనిలో బ్యాటరీ లైఫ్ అనమాట. నేను ఆల్మోస్ట్ ఆల్ 13 కూడా కాదు, 6 సిరీస్ నుంచి అయితే వాడుతాను. iPhone 6 అప్పటి నుంచి నాకైతే ఇంత హెవీ బ్యాటరీ లైఫ్ అయితే ఎప్పుడు రాలేదు. ఆల్మోస్ట్ ఆల్ ఈజీగా 12 hours అయితే నాకు నా యూసేజ్కి అయితే వస్తుంది. నేను డైలీ ఈ ఫోన్ అయితే వాడుతున్నా. ఆల్మోస్ట్ మార్నింగ్ ఛార్జింగ్ పెడితే మనకి మళ్ళీ నైట్ కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కానీ ఛార్జింగ్ పెట్టుకునేలా అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. సో దీనిలో బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగుంది. వీళ్ళు iOS 18 వల్ల బ్యాటరీ బ్యాకప్ పెరిగిందో లేదంటే వీళ్ళు హార్డ్వేర్లో ఏమన్నా ఇంక్లూడ్ చేస్తారో ఇవైతే నాకు తెలియదు, కానీ బ్యాటరీ బ్యాకప్ మాత్రం చాలా బాగా అయితే వస్తుంది. దీనిలో మనకి హీట్ అవుతుందా అంటే హీట్ అయితే అవుతుంది. మరి 15 Pro Max అయినంత హీట్ అయితే అవ్వట్లేదు, కానీ హీట్ అయితే అవుతుంది గ్యారంటీగా. అది టైటానియం బాడీ వల్ల మరి పవర్ఫుల్ చిప్ ఉండడం వల్ల ఏమో నాకైతే తెలియదు, కానీ లైట్గా హీట్ అయితే అవుతుంది. ఇంకా నెక్స్ట్ ప్రో వచ్చేసి కెమెరాస్. ఐఫోన్ అంటేనే మనం కెమెరా కదా. సో దీనిలో ఇప్పుడు ఫ్యూజన్ కెమెరా అని యాడ్ చేశారు. అది హార్డ్వేర్ ఇంకా సాఫ్ట్వేర్ వల్ల అయితే వర్క్ అవుతుంది ఇది. ఇంకా దీనిలో 120 FPS యూజ్ చేసి మనం సినిమాటిక్ స్లో మోషన్ వీడియోస్ అయితే చేయొచ్చు. సో 120 FPS ఈవెన్ S24 Ultraలో కూడా ఇంకా రాలా. జాన్వర్లో S25 Ultra అయితే వస్తుంది. సో దానిలో అయితే మ్యాక్స్ షూర్గా తీసుకొస్తారు 120 FPS అయితే. ఇంకా దీనిలో వచ్చేసి మనకి మెయిన్గా ఐఫోన్లో చూసుకుంటే మనకి ఏదైనా డైరెక్ట్ లైట్ని మనం ఫోటో తీసామంటే దానిలో ఫ్లేయర్స్ అయితే వస్తూ ఉంటాయి. సో దీనిలో ఆ ఫ్లేయర్స్ అయితే చాలా వరకు కట్ ఆఫ్ అయితే చేశారు. ఈ పైన ఉండే లెన్స్ వల్ల మనకి ఫ్లేయర్స్ అయితే తగ్గుతున్నాయని చెప్తున్నారు, ఈ పైన వేసే గ్లాస్ వల్ల. సో అంటే పూర్తిగా అయితే తగ్గిపోలే, కంపేర్ టు ఆండ్రాయిడ్ పూర్తిగా అయితే తగ్గలే, కానీ ఫ్లేయర్స్ అయితే మాత్రం చాలా వరకు కంట్రోల్ అయితే అయ్యాయి. సో మనం 15 Pro Maxకి దీనికి కంపేర్ చేసుకుంటే చాలా వరకు ఫ్లేయర్స్ అయితే తగ్గిపోయాయి అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి iOS 18 అనమాట. సో దీనిలో iOS 18 ఉండడం వల్ల ఏంటంటే దీనిలో చాలా కస్టమైజేషన్స్ అయితే ఉంటాయి. ఈవెన్ లాక్ స్క్రీన్ దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. కలర్ బ్లాక్ థీమ్ మార్చుకోవచ్చు. ఇంకా అది వాల్ పేపర్ మనకి నచ్చినట్టు పెట్టుకోవచ్చు. మొత్తం iOS 18 గురించి చాలా యూట్యూబర్స్ అయితే చేశారు. సో మీకు కూడా కావాలంటే నేను చేస్తా iOS 18 ఫ్యూచర్స్ గురించి అయితే. సో iOS 18 ఎంత గుడ్ ఉందో అంత బ్యాడ్ కూడా ఉంది ఇందులో. సో అది నేను కాన్స్లో అయితే మాడతా. iOS 18 ఒకటి బాగా అనిపించింది నాకు. ఎవరికైనా సరే మనం చూసుకుంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్నే ఇలాంటి అన్నీ కూడా మనకి ఆండ్రాయిడ్స్లో అయితే ఉంటాయి. సో ఇప్పుడైతే iOSకి వచ్చింది. సో దీన్ని మనం చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. దీనిలో ఇంకా కాల్ రికార్డింగ్ కూడా వచ్చింది. ఇప్పుడైతే iOS 18.1లో అయితే కాల్ రికార్డింగ్ వచ్చింది. ఇప్పుడు 18.2 వచ్చింది. దీనిలో
చాట్ జీపీటీ ఇవన్నీ వచ్చాయి. నేను అది కాన్స్లో అయితే మాడతా. ఇంకా నెక్స్ట్ నాకు ప్రో అనిపించింది. ఇది ప్రో అని అయితే చెప్పను, కానీ నెక్స్ట్ నాకు బాగా అనిపించింది ఏంటంటే దీన్ని థిన్నెస్ అయితే డిస్ప్లే థిన్నెస్ అయితే తగ్గిపోయింది అనమాట. బెజిల్స్ అయితే చాలా థిన్గా వచ్చాయి. సో మనకి చూసుకుంటే 6.9 ఇంచ్ సేమ్ సైజ్తో 6.9 ఇంచ్ అయితే చేశారు. సో ఇదొకటి బాగా అనిపించింది నాకు. ఇందులో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. ప్రో మోషన్ 120 FPS, ఇంకా హెచ్డిఆర్ సపోర్ట్, ఇంకా ఆల్మోస్ట్ అన్ని ఫ్లాగ్షిప్ ఫోన్లో ఉండేవన్నీ ఈ డిస్ప్లేలో అయితే ఉంటాయి. సో ఈ డిస్ప్లే బెజిల్స్ అయితే తగ్గాయి అనమాట. సో ఆ బెజిల్స్ తప్ప ఓల్డ్ డిస్ప్లేకి దీనికి వేరే చేంజ్ అయితే ఏం లేదు. కొంచెం నిట్స్ బ్రైట్నెస్ కూడా పెరిగినట్టుంది. సో అంతే, అంతకుమించి చేంజెస్ అయితే ఏం లేవు. సో దీనిలో ఇంకో ప్రో వచ్చేసి దీని మైక్రోఫోన్ అని చెప్పుకోవాలి. మనం వీడియో తీసేటప్పుడు కానీ ఇంకా ఏదైనా మనం మాట్లాడేటప్పుడు ఇది మంచి స్టూడియో లైక్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఇస్తుంది అనమాట. ఈ మైక్రోఫోన్స్ చుట్టూ దీనికి ప్రో వేరియంట్స్లో, నాన్ ప్రో వేరియంట్స్లో కూడా 16 సిరీస్లో ఉన్నాయి, కానీ దాంట్లో అంత ఎఫెక్టివ్ అయితే పనిచేయట్లేదు. దీనిలో అయితే మాత్రం చాలా ఎఫెక్టివ్ అయితే పనిచేస్తున్నాయి మైక్రోఫోన్స్ అయితే. సో క్రియేటర్స్ లేదంటే వీడియో తీసుకునే వాళ్ళు, ఎక్కడన్నా ఇన్స్టాలో రీల్స్ చేసేవాళ్ళు, లేదంటే యూట్యూబ్ షార్ట్స్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి క్రియేటర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మైక్రోఫోన్ అయితే. మనం సపరేట్గా మైక్రోఫోన్ తీసుకునే పని లేకుండా మనం ఈ ఫోన్లో వీడియో తీసుకుంటే మాత్రం మీకు స్టూడియో లైక్ ఆడియో అయితే మీరు షూర్గా తీసుకుంటారు దీని నుంచి. సో అదొకటి హార్డ్వేర్ ఇంకా సాఫ్ట్వేర్ సహాయంతో అయితే వాళ్ళు చేశారు. ఇది కూడా చాలా బాగా అనిపించింది నాకు మైక్రోఫోన్స్ అయితే. ఇంకా ఈ డిజైన్ ఇవన్నీ అయితే మనకి సేమ్ ఉన్న న్యాచురల్ టైటానియం ఇలానే అనిపించింది. ఇంకా దీనిలో కెమెరా బటన్ గురించి అయితే మాట్లాడుకోవాలి. అసలు ఇది ప్రో అయితే కాదు నేను అనుకోవడం అయితే. సో ఇది ఇచ్చిన వేస్ట్. నేను ఆల్మోస్ట్ 40 days నుంచి యూజ్ చేస్తున్నా. ఇది నేను ఇప్పుడు వీడియో చేయడానికి తప్ప నేనైతే దీన్ని స్పెషల్గా అయితే ఇప్పుడు యూజ్ చేయాలి. అన్బాక్సింగ్ చేసినప్పుడు, నేను ఓపెన్ చేసినప్పుడు ఒక్కసారి, మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో కోసం ఈ కెమెరా బటన్ అయితే యూజ్ చేస్తున్నా. సో దాన్ని బట్టి మీరు అయితే అర్థం చేసుకోవచ్చు ఈ బటన్ అసలు ఎంత యూజ్లెస్. సో ఇంకా దీనిలో అన్ని ఫ్యూచర్స్ అయితే ఉంటాయి. మనకి ఫ్లాగ్షిప్ ఫోన్లో ఉండే ఫ్యూచర్స్ అన్నీ కూడా దీనిలో ఉంటాయి. IP68 ఇంకా ఇలాంటి ఫ్యూచర్స్ అన్నీ కూడా దీనిలో ఉంటాయి. సో ఇంకా నేను ఆ ఫ్యూచర్స్ అయితే నేను ఏం మాట్లాడినా. ఆల్మోస్ట్ ఆల్ మనం 1,40,000 1,35,000 అలా పెట్టినప్పుడు సో ఈ ఫ్యూచర్స్ అయితే మనం గ్యారెంటీ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో అవన్నీ ఫ్యూచర్స్ అయితే దీనిలో ఉంటాయి. సో ఇప్పుడైతే మనం దీనిలో కాన్స్ అయితే మాడుకుందాం. సో ఫస్ట్ కాన్ వచ్చేసి దీనిలో ఈ కెమెరా బటన్ అయితే చాలా యూజ్లెస్ అనమాట. ఎందుకు దీన్ని ఇంకా అయితే మనకి చాలా హైప్ అయితే ఇచ్చారు. సో ఈ బటన్ ఆల్మోస్ట్ ఆల్ అసలు యూజ్లెస్. మనము సింగిల్ హ్యాండ్తో అయితే దీన్ని అసలు యూజే చేయలేం. ఒక హ్యాండ్తో మనం పడిపోద్దన్న ఫీల్ వచ్చి మనం వెంటనే చెయ్యి అయితే కెమెరా ఫోన్ అయితే పట్టుకుంటాం. ఇలా 2 hands అయితే మీరు ఈజీగా యూజ్ చేయొచ్చు, కానీ సింగిల్ హ్యాండ్తో మాత్రం దీన్ని కంట్రోల్ చేయాలంటే మాత్రం చాలా కష్టపడాలి. ఇంకా చాలా భయం కూడా వేస్తుంది మనకి, ఇది పడిపోద్దన్న ఫీల్ అయితే వస్తుంది మనకి. సో కెమెరా బటన్ అంత యూజ్ఫుల్ అయితే కాదు. నేను నాన్ ప్రో వేరియంట్స్ రివ్యూ చేసినప్పుడు కూడా మీకు అదే చెప్పా. సో కెమెరా బటన్, ఈ బటన్ ప్లేస్మెంట్ కూడా కరెక్ట్గా లేదు. కొంచెం పైకి వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. సో ఈ కెమెరా బటన్ అయితే అంత ఫస్ట్ కాన్ అని అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళు హైప్ ఇచ్చింది ఈ కెమెరా బటన్కి. సో అంతకు మించి 15 Proకి దీనికి పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు. సో ఈ కెమెరా బటన్ ఒక్కటే ఎంత హైప్ చేశారు. సో ఇదే పెద్ద మైనస్ అయితే అయింది ఐఫోన్కి అయితే, 16 Pro Maxకి. ఇంకా దీని లాంచ్ ఈవెంట్లో కానీ ఇంకా ఇది పబ్లిసిటీ చేసేటప్పుడు యాడ్స్లో ఎక్కడ చూసినా సరే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ మనకి ఇవన్నీ అయితే మనం వింటూనే ఉన్నాం. సో దీనిలో వచ్చేసి మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే మనకి ఎలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే లేదు. ఆల్మోస్ట్ ఆల్ ఇది లాంచ్ అయ్యి 2.5 months 3 months అవుతుంది, కానీ ఇప్పటికి ఇంకా మన ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే మనం దీనిలో యూజ్ చేయలేం. మీరు ఒకవేళ యూజ్ చేయాలనుకుంటే మాత్రం దీన్ని యూఎస్కి చేంజ్ అయితే చేసుకోవాలి. సో యూఎస్ చేంజ్ చేసుకుని అప్పుడు మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ అయితే మనం వాడుకోవచ్చు. సో చాట్ జీపీటీ కూడా చాలా లిమిటెడ్గా అయితే ఉంటుంది. ఇంకా మీరు ఎక్కువ వాడాలంటే మాత్రం దీనికి చాట్ జీపీటీకి ఆల్మోస్ట్ ఆల్ మంత్కి 2,000 ఎంతో ఛార్జ్ అయితే చేస్తారు. సో మనం ఇన్ని డబ్బులు పెట్టి ఇంత తీసుకున్న తర్వాత కూడా వీళ్ళు ఈ ఏఐ కోసం మనల్ని మళ్ళీ డబ్బులు పే చేయమంటున్నారు. సో అదైతే మనము చూసుకోవాలి. మరి 2,000 మంత్కి 2,000 అంటే ఆల్మోస్ట్ ఆల్ మనం తీసుకునేది చాలామంది ఈఎంఐలు అయితే తీసుకుంటారు. సో అలాంటి వాళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రా 2,000 అంటే మీరు ఆ చాట్ జీపీటీ వాడుకోవాలంటే ఈ ఫోన్లో మాత్రం 2,000 అయితే గ్యారంటీ పే చేయాలి. సో ఎందుకు ఇలా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తుందో నాకైతే అర్థం కావట్లా. దీనిలో మెయిన్ ఇంకో కాన్ వచ్చేసి దీని ఛార్జింగ్ స్పీడ్ అని చెప్పుకోవాలి. దీని ఛార్జింగ్ స్పీడ్ వచ్చేసి మనం 0 to 100 ఫిల్ చేయాలంటే 1 hour 48 minutes అయితే పడుతుంది. ఆల్మోస్ట్ ఆల్ 85
95 నుంచి 100 అవ్వాలంటే మనకి 40 మినిట్స్ పడుతుంది. సో ఇది ఇంకా 20 వాట్స్తోనే వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ 3 సిరీస్ నుంచి చూసుకుంటే మనం 20 వాట్స్లోనే ఇలా స్టక్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం పెంచారు ఈ 16 Pro Maxకి, 25 వాట్స్ చేశారు. ఏంటది మ్యాగ్సేఫ్ వాడితే. సో మనలో ఎంతమంది ఐఫోన్లు కొని మ్యాగ్సేఫ్తో ఛార్జింగ్ పెట్టుకుంటారు? అది ఆల్మోస్ట్ ఆల్ 10% కూడా పెట్టరేమో నాకు తెలిసి. సో మ్యాక్సిమం అందరూ కూడా వైర్ ఛార్జింగ్ యూజ్ చేస్తారు. సో దీనిలో ఫాస్ట్ ట్రాన్స్ఫర్ స్పీడ్కి యూఎస్బి టైప్స్ అయితే మార్చారు, పోర్ట్ అయితే చేంజ్ చేశారు, అన్నీ చేశారు. కానీ దీనికి కొంచెం ఛార్జింగ్ స్పీడ్ కూడా పెంచుంటే ఇంకా బాగుండేది. సో ఛార్జింగ్ స్పీడ్ ఒకటి చాలా తక్కువ అని చెప్పుకోవాలి. ఈ ఫ్లాగ్షిప్ కేటగిరీ ఫోన్స్లో కంపేర్ చేసుకుంటే మనం తక్కువనే చెప్పుకోవాలి దీనిది. సో ఇదొకటి నాకు కాన్ అనిపించింది, దీని ఛార్జింగ్ స్పీడ్ ఒకటి. సో ఇంకా ఫైనల్గా మనం చూసుకుంటే మీరు 15 Pro Max వాడుతుంటే మాత్రం దీనికి అప్గ్రేడ్ అవ్వచ్చా అంటే నేనైతే అసలు వద్దనే చెప్తా. అసలు యూజే లేదు. సేమ్ ఫోన్ సేమ్ అలానే అనిపిస్తుంది. మీకు ఎక్కడ తేడా కూడా ఏం అనిపించదు. మొత్తం మీరు ఫ్రంట్ టెంపర్ గ్లాస్ వేయించుకుంటే ఆ బెజిల్స్ కవర్ అయిపోతాయి. సో నేనైతే నార్మల్ కవర్ అయితే వేయించాను అనమాట. సో దానివల్ల మనం ఫీల్ అవ్వచ్చు ఆ బెజిల్స్ థిన్ అయినట్టు. సో నార్మల్ టెంపర్ గ్లాస్ వేసుకుంటే మీకు అది తెలియని కూడా తెలియదు. ఇంకా ఈ కెమెరా బటన్ అంటారా, అసలు దీంతో యూజే లేదు. నేను ఆల్మోస్ట్ ఆల్ 3 to 4 టైమ్స్ వాడానేమో అంతే. అది మనము ఈ యాక్షన్ బటన్లో కూడా యాడ్ చేసుకోవచ్చు షార్ట్ కట్ కింద. సో ఈ కెమెరా బటన్ కూడా పెద్ద యూజ్ అయితే లేదు. ఇంకా దీనిలో ఇంకా మేము వెళ్ళిపోవాలి తప్పదు అనుకుంటే మీరు క్రియేటర్ అయితే మాత్రం ఈ సౌండ్ ఒకటి నాకు బాగా అనిపించింది. సో ఈ మైక్రోఫోన్స్ మీరు స్టూడియో లైక్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇందులో వస్తుంది, అదొకటి. ఇంకా దీనిలో 120 FPS అయితే యాడ్ చేశారు. దీనిలో అల్ట్రా వైడ్కి వెళ్ళినా కూడా మనకి క్లారిటీ అయితే మిస్ అవ్వదు. సో ఈ కెమెరా ఒకటి కొంచెం అప్గ్రేడ్ అయితే అయింది. సో ఈ కొంచెం అప్గ్రేడ్కి మీరు 15 Pro Max నుంచి అయితే మాత్రం 16 Pro Maxకి వచ్చే పనే లేదు. ఇన్ కేస్ మీరు 13, 14 సిరీస్ ఇలా ఈ సిరీస్లో ఉంటే మాత్రం ఇది మంచి అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది అన్నమాట నేను ఫీల్ అయిన ప్రోస్ అండ్ కాన్స్ అయితే. నేనైతే చాలా జెన్యూన్గా మీతో షేర్ చేసుకున్నా నా 40 days ఎక్స్పీరియన్స్లో నేను ఏమేమి ఫీల్ అయ్యానో ఈ ఫోన్ వాడి. సో మీలో ఇంకెవరికన్నా ప్రోస్ కానీ కాన్స్ కానీ అనిపిస్తే మీరు కామెంట్స్లో అయితే రాయండి. మీరు రాయడం వల్ల చూసే వాళ్ళకి యూజ్ అవుద్ది, ఇంకా నాకు కూడా యూజ్ అవుద్ది అనమాట. ఎందుకంటే వీడియో మీరు పెట్టే కామెంట్ వల్ల బూస్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటాయి. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీలో ఇంకెవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై నౌ.